ఇంట్లో నుండి వెళ్ళిపోతున్న సుమిత్రకు దీప నీ కన్న బిడ్డ అని చెప్పిన స్వామీజీ, ఇంతకు ఏం జరిగింది? అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సుమిత్రకు దీపే నీ కన్న బిడ్డ అని స్వామీజీ చెప్పడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుమిత్ర మెలకువ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ చాలా హడావిడి చేస్తుంది. దీప మాత్రం వెళ్ళడానికి వీల్లేదమ్మా అని చెప్పనేసరికి నేను ఇక్కడ ఉండలేను, అయినా నేను ఎవరికీ భారం కాదలుచుకోలేదు, నేను ఎవరికైనా సరే బరువుగా మారిపోయాను, నన్ను చూడడం కూడా ఇష్టం లేని పరిస్థితిలో ఉన్నారు, అందుకే నేను ఉండను అని చెప్పనేసరికి అది కాదమ్మా ఆవేశంలో ఏదో మాట అన్నారు అని చెప్పాను. కానీ ఆవేశంలో కోపంలో ఉన్నప్పుడే నిజాలు బయటకు వస్తాయి దీప, అయినా నేను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడ ఉన్నంతసేపు నాకు నరకంలా ఉంటుందని చెప్పనేసరికి అమ్మ మీ పరిస్థితి బాగోలేదు, మీరు ఎలా ఇక్కడి నుంచి వెళ్తారు అనగానే తెలుసు దీప, అడుగు పడడం కూడా నాకు లేదు, తల తిరుగుతున్నట్టుంది, ఆకలిగా ఉంది, నీరసంగా ఉంది, ఎక్కడ పడిపోతానన్న పరిస్థితిలో ఉన్నాను, అయినా కానీ ఇక్కడ ఉండలేను అని చెప్పనేసరికి అమ్మ ఒక మాట చెప్తాను వింటారా అని చెప్పాను. కానీ ఏదైనా వింటాను, కానీ ఆ ఇంటికి వెళ్ళడం తప్ప అని చెప్పనేసరికి ఆ ఇంటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పనేసరికి ఎక్కడ ఉన్నా ఒకటే, ఆ ఇంటి దగ్గర ఉన్నా ఒకటే, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు దీప అని చెప్పనేసరికి వదిన నీ చేతులు పట్టుకుని బ్రతిమాలుతాను వదిన, అక్కడ నాన్న పరిస్థితి బాగోలేదు, అన్నయ్య అయితే ప్రతి క్షణం నిన్నే కలవరిస్తున్నారు, అలానే ఉంటే నాన్నకేమవుతుందో అన్నయ్యకేమవుతుందో అని చెప్పనేసరికి వాళ్ళ గురించి నేను ఆలోచించలేను కూడా, ఎందుకంటే మామయ్య గారు మాట కాదని ఆ ఇంటి గడప దాటి వచ్చినప్పుడే ఆ ఇంటికి నాకు బంధం తెగిపోయింది, ఇంకా నేను ఆ ఇంట్లో ఉండదలుచుకోలేదు, ఉండను కూడా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అక్కడి నుంచి కాస్త 2 అడుగులు ముందుకేయబోయేసరికి సుమిత్రకు అసలే తలకు దెబ్బ తగిలింది కదా, ఇంకా తలకు దెబ్బ తగిలేసరికి తిమ్మిరిగా అనిపించి కళ్ళు తిరిగి పడబోయేసరికి దీప పట్టుకుంటుంది. దీప ముందు వదినని లోపలికి తీసుకువెళ్దామని లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టేసరికి కార్తీక్ కాస్త ఆ ఇంటికి వెళ్తాడు. కార్తీక్ సుమిత్ర వచ్చిందా అని చెప్పనేసరికి లేదు మామయ్య, అత్త క్షేమంగానే ఉంది అని చెప్పాను కదా అని చెప్పనేసరికి ఏంటి బావా క్షేమంగా ఉంది అంటున్నావు, కానీ మా మమ్మీని మాత్రం తీసుకురావట్లేదు, నువ్వు మాట్లాడిన మాటల ప్రకారం మా మమ్మీ ఎక్కడుందో అనేది నీకు తెలిసినట్టు అనిపిస్తుంది అనగానే అత్తలాంటి మంచి మనిషి ఎక్కడున్నా అంతా క్షేమంగానే ఉంటుంది అనగానే ఎక్కడో ఉంటే ఎలా కుదురుతుంది, నా ఇంట్లో ఉండాలి, నా ఇంటి మహాలక్ష్మి నా ఇంట్లో ఉండాలి అని చెప్పి శివనారాయణ కాస్త అంటాడు. అనేసరికి వస్తుంది తాత, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను. కానీ ఏ నమ్మకంతో చెప్తున్నావు అనగానే నా మీద నమ్మకం ఉంది కదా, మా అమ్మ చెప్పింది కదా కార్తీక్ ఎక్కడున్నా తీసుకొస్తాడని, అదే నమ్మకంతో ఉండండి తాత, ఖచ్చితంగా సుమిత్ర అత్తను తీసుకొస్తాను అని చెప్పి కార్తీక్ కాస్త చెప్తాడు. చెప్పేసరికి జోష్నకు అనుమానం స్టార్ట్ అవుతుంది. ఏంటి బావ ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు, తన మీద నమ్మకంతో అంటున్నాడు, నిజంగా బావకి మమ్మీ ఎక్కడుందో తెలిసే ఇలా మాట్లాడుతున్నాడా? మరి మమ్మీ ఎక్కడుందో తెలిసినప్పుడు ఇంటికి తీసుకురావాలి కదా, ఇంటికి తీసుకురాకుండా బావ ఒక్కడే వచ్చాడు, ఎప్పుడూ దీప ఇంటికి రాకుండా లేదు, అలాంటిది దీప రాలేదు, బావ మాత్రమే వచ్చాడు, నాకు తెలిసి బావ వాళ్ళ ఇంటి దగ్గరే మమ్మీ ఉందేమో అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త బయట కారు తుడుచుకుంటూ ఉండగా జోష్న కాస్త కారు అడుగుతుంది. కారు అడిగేసరికి ఎందుకు నేను వస్తానని కానీ అవసరం లేదు, నాకు డ్రైవింగ్ వచ్చా అంటూ జోష్న కాస్త కార్ తీసుకుని బయలుదేరుతుంది. నిజంగా మమ్మీ దీప వాళ్ళ ఇంట్లో ఉండుంటుంది అని చెప్పి వీళ్ళింటికి బయలుదేరేసరికి బయట శౌర్య ఆడుకుంటూ ఉంటుంది, సుమిత్ర లోపల పడుకునేసరికి జోష్న దగ్గరికి వచ్చి శౌర్య హాయ్ శౌర్య అని చెప్పనేసరికి హాయ్ జో అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన దీప ఇటు కాంచన ఇద్దరూ టెన్షన్ పడిపోతారు. ఇప్పుడు గనక అమ్మ ఇక్కడే ఉందన్న విషయం తెలిస్తే జన్మలో క్షమించదత్తయ్య, ఎవరికి చెప్పొద్దండి, ఇప్పుడు జోష్న ఇక్కడికి వచ్చింది అని చెప్పి కంగారు పడిపోతూ ఉండేసరికి అమ్మమ్మ ఇక్కడికి వచ్చిందా అని చెప్పాను. కానీ వచ్చింది, నిన్ననే వచ్చింది అని చెప్పి మాట్లాడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళు.
నన్ను అక్కడికి తీసుకువెళ్తావా అని చెప్పాను, కానీ రా అని చెప్పి ఇంకా చేయి పట్టుకుని తీసుకొచ్చేసరికి శౌర్య అని చెప్పాను, కానీ ఏంటి దీప మా మమ్మీ ఇక్కడే ఉందా అని చెప్పి నువ్వు లేదు అని అబద్ధం చెప్దామనుకున్నావా? చిన్నపిల్లలు అబద్ధం చెప్పలేరు కదా అని చెప్పి మాట్లాడేసరికి జో చేయి పట్టుకుని వస్తుంది. అప్పుడే అనసూయ సుమిత్ర గదిలో పడుకున్నది కదా, ఆ గది తలుపులు క్లోజ్ చేసేస్తుంది. సరాసరి కుబేర్ ఫోటో పక్కన వాళ్ళ అమ్మ అముజవల్లి ఫోటో ఉంటుంది కదా, ఫోటో దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది. ఏది అమ్మమ్మని చూపిస్తానంటూ తీసుకొచ్చావు అనగాని, అదిగో తనే మా అమ్మమ్మ అని చెప్పాను, కానీ వచ్చింది అన్నావు అనగాని, నిన్ననే ఈ ఫోటోను తీసుకొచ్చి పెద్దనానమ్మ తీసుకొచ్చి పెట్టింది అంటే మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చినట్టే కదా, అందుకే అలా అన్నాను అని చెప్పనేసరికి, ఓస్ని ఇది చెప్పింది ఫోటో గురించా? ఇంకా మా మమ్మీ ఇక్కడే ఉందేమో అనుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే గదిలో ఉన్న సుమిత్రకు మెలకు వచ్చి బయట జోష్న మాట్లాడుతున్న మాటలన్నీ వింటుంది. విన్న తర్వాత, చూడు దీప, మా మమ్మీ ఎక్కడుందో నీకు తెలిసేమో అని నా మనసు కనిపిస్తుంది. లేదంటే మా మమ్మీ ఆ ఇంట్లో ఉంటే నువ్వు ఖచ్చితంగా వచ్చేదానివి. మా మమ్మీ లేదని బాగానే వెళ్ళిపోయిందని సంతోషంగా ఆ ఇంటికి పనికి రాలేదు కదా అనగానే, జోష్న నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నోరుంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే మర్యాదగా ఉండదు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? నిన్ను మా ఇంటికి ఎవడు రమ్మన్నాడు? నువ్వు మా ఇంటికి రావద్దు, వెళ్ళిపోవే ఇక్కడి నుంచి అని చెప్పి కాంచన కాస్త గసరడంతో, వెళ్ళిపోతానత్త, నేను నీ ఇంటికి వచ్చే హక్కు అధికారం నాకు లేదు కదా, వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. సుమిత్ర ఇలానే ఉంటే ఈరోజు జోష్న వచ్చింది, రేపు ఆయన వస్తారు, ఎల్లుండి మామయ్య గారు వస్తారు, ఖచ్చితంగా నేను ఇక్కడే ఉన్నానన్న విషయం ఖచ్చితంగా తెలిసిపోతుంది. అప్పుడు నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. నేను ఇంకా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఏదో టైంలో దీప వాళ్ళు నన్ను చూడకముందే వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుని గబగబా సుమిత్ర లేద్దామనుకునేసరికి దీప తలుపులు తీయడం చూసి మళ్ళీ నిద్రపోతున్నట్టు నటిస్తుంది. అమ్మయ్య, జోష్న లోపలికి రాలేదు. నువ్వు చెప్పేస్తావేమోనని అనుకున్నాను శౌర్య అని చెప్పాను, కానీ నేను మీ మాటలు విన్నాను కదా, అమ్మమ్మ ఇక్కడే ఉంది అని చెప్పొద్దు అని అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే నేనేమీ చెప్పలేదమ్మా అనగానే, నువ్వు నా బంగారు తల్లివే, ఎలాంటి పరిస్థితిలో ఎలా మసులుకోవాలో నీకన్నీ తెలుసు అని చెప్పి దీప సంతోషపడేసరికి ఇంకా కార్తిక్కి ఫోన్ చేస్తుంది దీప. బావా, జోష్న ఎక్కడికి వచ్చింది అనగానే, అత్తను చూసేసిందా దీప అని చెప్పాను, కానీ లేదు బావా, శౌర్యని అడిగింది. కానీ శౌర్య తెలివిగా మా అమ్మ అముజవల్లి ఫోటో చూపించి తనే మా అమ్మమ్మ, నిన్ననే ఫోటో వచ్చింది అని చెప్పింది అని చెప్పాను, కానీ అయితే జోష్నకు అనుమానం రాలేదు కదా అనగానే, లేదు బావా, అనుమానం లేదు, బయలుదేరి అక్కడికి వచ్చేసింది అనగానే, మరి అత్తకు మెలకు వచ్చిందా? అత్త ఏమంటుంది అని చెప్పనేసరికి, ఏమంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది. వెళ్ళొద్దని మేము ఎంత చెప్తున్నా వెళ్ళడానికి ప్రయత్నించింది. మళ్ళీ తల తిరగడంతో పడుకోబెట్టాను అనగానే, చూడు దీప, అత్త మనసు మారేటట్టు కనిపించట్లేదు. ఇక్కడ మామయ్య తాతయ్య రోజు రోజుకి కురుంగిపోతున్నారు. వాళ్ళని ఏదో రకంగా మేనేజ్ చేస్తున్నాను. అత్త మనసును మార్చి అత్తని ఇక్కడికి వచ్చేటట్టు నువ్వే చెయ్యాలి, లేదంటే మాత్రం వీళ్ళు ఏమైపోతారో అర్థం కాదు అని చెప్పనేసరికి, సరే బావా, ఒక పని చేద్దాం, వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో ఏ పరిస్థితులు ఉన్నారో వీడియో తీసి పెట్టు బావా, అమ్మకు చూపిద్దాము, అప్పుడైనా అత్తయ్య అమ్మ మనసు కరుగుతుందేమో అని చెప్పనేసరికి, సరేనని కార్తిక్ కాస్త జోబీలో ఫోన్ పెట్టుకుని, ఏంటి మావయ్య ఇలాగే ఉంటే ఎలాగా చెప్పు, కొంచెమైనా ఏదో ఒకటి తినాలి కదా, తాగాలి కదా అనగాని, ఏం వద్దు కార్తీక్, సుమిత్రను నేను చాలా బాధ పెట్టాను. సుమిత్ర ఏదో దీపం మీద కోపంతో అలా చేసిందే అనుకో, నేను నా భార్యను అర్థం చేసుకోవాలి కదా, కోపంలో ఆవేశంలో నిర్ణయం తీసుకుంది అని అనుకోవాలి కదా, కానీ తనని నేను ఎంతగానో బాధ పెట్టాను. 25 సంవత్సరాలు తనతో కలిసి ఉన్నాను. అలాంటిది సుమిత్ర మనసు ఎంతలా నొచ్చుకుంటుందో నేను తెలుసుకోలేకపోయాను. ఈరోజు సుమిత్ర ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి 100% కారణం నేనే అని చెప్పి ఇంకా కార్తీక్ వీడియో తీస్తూ ఉంటే ఇంకా బాధపడుతూ ఉంటాడు. శివనారాయణ కూడా నేను చెప్తూనే ఉన్నాను, సుమిత్ర మనసు బాధపడుతుంది దశరథ, వద్దు, తక్కువ మాట్లాడాలి, సుమిత్ర మనసు బాధపడితే
చాలా అనర్థాలకి దారి తీస్తుందని చెప్తూనే ఉన్నా, అయినా నువ్వు నా మాట వినిపించుకోకుండా ఇంతటి అనర్థాన్ని తీసుకొచ్చావు అంటూ ఇంకా శివనారాయణ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. వెంటనే అత్త తిరిగి వస్తుందిలే మామయ్య, బాధపడకండి, ఖచ్చితంగా అత్త వస్తుంది. అత్తకు మీరంటే చాలా ఇష్టం అనగానే సుమిత్ర కనిపించగానే సుమిత్రను క్షమాపణ అడగాలి, క్షమించమని అడుగుతాను. సుమిత్రని ఎప్పుడూ కూడా ఇంకేం అనను. సుమిత్ర లేని జీవితం నాకు వద్దు. సుమిత్ర కనుక రేపు సాయంత్రానికి రాకపోతే నేను నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి దశరథ్ కాస్త ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అదంతా వీడియో తీసింది కాస్త దీపకు పంపిస్తాడు కార్తీక్. అయితే పంపించేసరికి దీప వీడియోని సుమిత్రకు చూపిస్తుంది. ఇప్పుడు దశరథ్ గారు మీ మీద కోపం లేదు అని కోపంగా ఉన్నారు, మిమ్మల్ని చూడటం కూడా ఇష్టం లేదు అని మీరు అంటున్నారు కదా, ఒక్కసారి ఈ వీడియో చూడండి అమ్మా, మీకే తెలుస్తుంది వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారో, ఎంతలా నరకం అనుభవిస్తున్నారో తెలుస్తుంది. మీరు లేని ఇల్లు, ఆ ఇల్లు నరకంలా ఉంది వాళ్ళకి, అర్థం చేసుకోండి అమ్మా, ఒక్కసారి వీడియో చూడండి అనగానే సుమిత్ర వీడియో చూస్తుంది. చూసిన తర్వాత కూడా తన మనసు ఏమాత్రం కరగదు. నువ్వు ఎన్నైనా చూపించు దీప, ఆయన పైకి అలా అంటున్నారు కానీ మనసులో నా మీద ద్వేషం పెట్టుకున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా దీప కొంచెం సేపు అలానే వదిలే అని చెప్పాను కానీ అక్కడి నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఎవరి హడావుల్లో వాళ్ళు వంటగదిలో వంట చేసుకుంటూ ఉండగా సుమిత్ర జాయిగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి గేట్ తీసుకుని బయటికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే స్వామీజీ పర్యటన చేస్తూ కారులో వెళ్తూ సుమిత్రను చూసి ఆగుతారు. ఏంటమ్మా, కన్న బిడ్డ నుంచి జారుకుంటున్నావా అని చెప్పనేసరికి ఏంటి స్వామి ఏమంటున్నారు, కన్న బిడ్డ నుంచి వెళ్ళిపోవడం ఏంటి అనగానే నువ్వు చేరింది నీ రక్తపాసానికే కదా, నీ రక్తపాసమే నిన్ను కాపాడడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. నీ రక్తపాసం కాబట్టే కదా నిన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడున్నావు, ప్రమాదంలో ఉన్నావా అని చెప్పి నీ గురించి అంతలా ఆరాటపడింది. అయినా నీకు అర్థం కాలేదా, ఆ భగవంతుడు పెట్టే పరీక్షలు కొన్నిసార్లు మనుషులకు అర్థం కాదు, కానీ దేవుడు మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. మన వాళ్ళంటూ ఎలా ఉంటారో, మన వాళ్ళు కాని వాళ్ళు ఎలా ఉంటారో దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ మనం చేసిన తప్పులకి, మనం తీసుకున్న నిర్ణయాలకి మన కళ్ళు మూసుకుపోయి మనం చేసిందే కరెక్టు అని అనుకుంటాము. అదే తప్పమ్మా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు స్వామి, నేను నా రక్తపాసం దగ్గర ఉండడం ఏంటి, మా ఆడబడుచు ఇంట్లో ఉన్నాను అంటున్నారా అనగానే ఆడబడుచు రక్తపాసం ఎందుకు అవుతుంది, బంధం మాత్రమే అవుతుంది. రక్తపాసం అంటే మన రక్తం పంచిన వ్యక్తి అని అర్థం కదా అని చెప్పాను. కానీ అవును స్వామి, కానీ అలాంటి వాళ్ళు ఆ ఇంట్లో ఎవరూ లేరు అనగానే ఎందుకు లేరు, నువ్వైతే ఎవరికి ప్రమాదం వస్తుందా అని నీ తల నడ్డు పెట్టి ప్రమాదం నుంచి కాపాడుకున్నావో తనే నీ కన్న కూతురు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు స్వామి, దీప నా కన్న కూతురు ఏంటి అని చెప్పాను. కానీ అవును, దీపే నీ అసలైన కూతురు. ఆ భగవంతుడు పెట్టిన పరీక్షలో తలరాతను సైతం మార్చేశారు. నీ కన్న బిడ్డే నీ దగ్గర ఉండాలని ప్రతి క్షణం ఆరాటపడుతుంది. నిలదీయి, వెళ్ళి నిలదీస్తే నిజానిజాలు నీకే తెలుస్తాయి. నిలదీసేటట్టుగా నిలదీస్తే అన్ని విషయాలు బయట పడతాయి అని చెప్పనేసరికి నాకు ఏమీ అర్థం కావట్లేదు స్వామి అనగానే చెప్పాను కదా నిలదీస్తే తెలుస్తుందే అని. తను నీ రక్తపాసం, నీ రక్తం పంచుకు పుట్టిన నీ కడుపులో పేగుని పంచిన నీ కూతురు అని చెప్పనేసరికి ఇంకా ఈలోపు సుమిత్ర కనిపించట్లేదని దీప, అనసూయ వీళ్ళంతా వెతుకుతూ ఉంటారు. ఎంతవరకు వెళ్తుందో ఆ వీధి చివరి వరకు వెళ్ళిన సుమిత్ర కాస్త మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరుతుంది. దీప కొంచెం దూరం వెళ్ళి సుమిత్రను చూసి గబగబా సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. అమ్మ మీరెందుకమ్మా వెళ్ళిపోయారు అని చెప్పనేసరికి ఏంటి దీప, నేను వెళ్ళిపోయినని బాధపడుతున్నావా అనగానే బాధపడకుండా ఎలా ఉంటానమ్మా అని చెప్పాను. కానీ సరే నేను ఒకటి అడుగుతాను, నువ్వు నిజం చెప్తావా అనగానే
చెప్పండి అమ్మా అనగాని ఎక్కడ కాదు అని చెప్పి సుమిత్ర దీప చేతిని కాస్త పట్టుకుని వస్తుంది. వచ్చేసరికి అనసూయ కూడా వస్తుంది. ఇంకా అందరూ వచ్చేసరికి వదిన ఎక్కడికి వెళ్ళిపోయావు వదిన, నీకు చెప్పాను కదా వదిన నీ పరిస్థితి బాగోలేదని అనగానే ఒక్క నిమిషం కాంచన, నేను దీపను అడగాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు సమాధానం దీపే చెప్పాలి అని చెప్పి వెంటనే ఇంకా దీపను భగవంతుడి దగ్గరికి అంటే దేవుడి దగ్గరికి తీసుకొస్తుంది. దేవుడు పూజ చేసుకునే చోటకి తీసుకొస్తుంది. తీసుకొచ్చి దీప చేతిని కాస్త సుమిత్ర తన తల మీద వేయించుకుని, చెప్పు దీప, నేను చచ్చినంత ఒట్టు, నన్ను ఎంతగానో అభిమానిస్తావు కదా, నా మీద ఒట్టేసి చెప్పు, నీకు నాకు ఉన్న బంధం ఏంటి? అబద్ధం చెప్పావంటే నా ప్రాణాలు పోతాయి, నీకు నాకు మధ్య ఉన్న బంధం ఏంటి అని చెప్పనేసరికి అది అమ్మ అని చెప్పాను. కానీ చెప్పు దీప, నీకు నాకు మధ్య ఉన్న బంధం ఏంటి మన ఇద్దరి మధ్య ఉన్న రక్త సంబంధం అని చెప్పనేసరికి తల్లి కూతుర్ల బంధం అని చెప్పి దీప చెప్తుంది. ఒక్కసారిగా కాంచన అనసూయ షాక్ అయిపోతారు. ఏంటి, నేను నీ కన్న తల్లినా? నేను నీ కన్న తల్లిని ఎలా అవుతాను? జోష్న కదా నా కన్న కూతురు అని చెప్పాను. కానీ జోష్న మీ కన్న కూతురు కాదమ్మా, దాసు మామయ్య దాసు బాబాయ్ కూతురు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు దీప అని చెప్పాను. కానీ అవును, దాసు బాబాయ్ కూతురే, జోష్న మీ కన్న కూతురు కాదు. ఇదంతా పారిజాతం గారు చేసిన పని. తనను పెళ్లి చేసుకున్న తర్వాత తాతయ్య గారు సరిగ్గా చూడకపోవడంతో కుటుంబం మీద కక్ష పెంచుకుని ఆ ఇంటికి అసలైన వారసురాలు తన రక్తం తన మనవరాలే కావాలి అన్న ఉద్దేశంతో మీ పక్కన పసికొట్టుగా ఉన్న నన్ను మీ నుంచి నన్ను దూరం చేసి మీ కూతురు ప్లేస్లో తన బిడ్డ కూతురైన అంటే దాసు బాబాయ్ కూతురైన జోష్నను తీసుకొచ్చి పడుకోబెట్టారు పారిజాతం గారు. నన్ను చంపడానికే ఇచ్చేశారు. కానీ నన్ను తీసుకువెళ్ళిన వాడు పసిబిడ్డను అంతం చేయడం ఇష్టం లేక పసిబిడ్డను ఒక బస్టాండ్ పక్కన పడేసరికి అనసూయ అంటే అత్తయ్య వాళ్ళ తమ్ముడు ఆ బిడ్డను చూసి ఇంటికి తీసుకొచ్చాడు. అవును కదా అత్తయ్య అనగానే అవును, పట్నం నుంచి నా తమ్ముడు బస్టాండ్లో ఉన్న బిడ్డను తీసుకొచ్చాడు. ఆ బిడ్డనే తన కన్న బిడ్డలు అనుకుని దీపాని పేరు పెట్టాడు అని చెప్పనేసరికి అంటే నువ్వు నా బిడ్డవా అని చెప్పాను. కానీ ఆలోచించండి అమ్మా, మీరే ఆలోచించండి. ప్రతి క్షణం జోష్న మాట్లాడే మాట తీరు, జోష్న ప్రవర్తనకు ఎక్కడైనా మీ బిడ్డ మీ వారసురాలు మీ రక్తమని ఎక్కడైనా మీకు అనిపించిందా? అనిపించితే మీరు చెప్పండి అని చెప్పనేసరికి ప్రతి క్షణం సుమిత్ర జరిగిన విషయాలన్నీ కూడా కొంచెం క్లోజ్లో ఆలోచించడం మొదలు పెడుతుంది. జోష్న మీ కన్నబిడ్డ కాదు కాబట్టే కదా నాన్నకు మీకు మధ్య దూరం పెరిగేటట్టు చేసింది. జోష్న మీ కన్నబిడ్డ కాదు కాబట్టే కదా అర్ధరాత్రి పూట మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళడం చూసినా ఏం మాట్లాడలేదు అని చెప్పాను. కానీ నాన్నను చంపడానికి చూశాను అని అంటున్నారు కదా, నిజానికి నాన్నను చంపడానికి చూసింది నేను కాదు జోష్న. ఎందుకంటే నేనే ఆ ఇంటి అసలైన వారసురాలన్న విషయం జోష్నకు తెలుసు. మా పెళ్ళయిన తర్వాతే దాసు బాబాయ్ చెప్పాడు. ఇప్పుడే దాసు బాబాయ్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని చెప్పి దాసుకి ఫోన్ చేయడంతో దాసు వచ్చేస్తాడు. వచ్చేసేసరికి చెప్పు బాబాయ్, నేను ఈ ఇంటి వారసురాలని కదా, అమ్మ కన్న బిడ్డను నేనే కదా అని చెప్పాను. కానీ అవునమ్మా, నీ కన్న బిడ్డ దీపే. ఈ నిజమే నీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఈ నిజమే మీకు చెప్పడానికి ఒకరోజు తెగించి వస్తే జోష్న నా తల మీద కొట్టి నా ప్రాణాలు తీయాలని చూసింది అనగానే అంటే అప్పుడు నీకు తలకు దెబ్బ తగిలింది జోష్న వల్ల అనగానే అవునమ్మా, ఆ విషయం అన్నయ్యకి కూడా తెలుసు. అన్నయ్య కూడా నన్ను కొట్టడం తెలుసు. అందుకే జోష్నకు నాకు మధ్య ఏం జరిగింది, జోష్న నన్ను కొట్టేంత పెద్ద కారణం ఏముంది అని అన్నయ్యకి కూడా అనుమానం వచ్చింది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది. మీరు
ఇంట్లోంచి వెళ్ళిపోయారు అనగానే నా కన్న తల్లి ఎక్కడికో వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? అందుకే మీకోసం వెతుక్కుంటూ నేను వచ్చాను. మీకు నాకు పేగు బంధం ఉంది కాబట్టే మీరు నా కంటికి కనిపించారు. మీకు నాకు బంధం ఉంది కాబట్టి ఆ రోజు మీ తలకు దెబ్బ తగులుతుంటే నేను కాపాడాను. ఈరోజు నాకు దెబ్బ తగులుతుంటే మీరు కాపాడారు. మీది నాది రక్తం ఒకటే ఎందుకయింది? ఎందుకంటే నేనే మీ కన్న బిడ్డను కాబట్టి అని చెప్పాను. కానీ అవునొదిన, జోష్న నా కూతురు, అందుకే మా అమ్మ పోలికలు పొనుకు పుచ్చుకుని మా అమ్మ ఏ రకంగా అయితే ఆలోచిస్తుందో జోష్న అంతకంటే క్రూరంగా ఆలోచిస్తుంది. దీప, శౌర్య ఆ ఇంటి వారసురాలని తెలిసే దీపను అంతం చేయడానికి చాలాసార్లు ప్రయత్నించింది. ఎందుకంటే ఏదొక రోజు ఖచ్చితంగా నిజం బయటకి వచ్చేస్తుంది. అలా నిజం బయటికి వస్తే తన ఉనికి, తన స్థానం ఎక్కడ పోతుందో, మళ్ళీ నడి రోడ్డు మీదకి వచ్చేస్తుందేమో. ఇన్ని రోజులు అనుభవించిన భోగభాగ్యాలన్నీ కూడా ఎక్కడ దూరం అయిపోతాయేమోనన్న భయంతోనే జోష్న కావాలనే దీపను అంతం చేయాలని చూసింది. ఆలోచించండి వదిన, నేను రావడంతోటే జోష్న మీ పెంపకంలో పెరగలేదా వదిన అని చెప్పి అడిగాను. ఎందుకంటే పుట్టింది నాకైనా మా అమ్మ పోలికలు ఉన్నా కానీ మీ పెంపకంలో పెరిగితే మనుషులైనా పెరిగేది అనుకున్నాను. కానీ క్రూరంగా పెరిగింది అని అర్థమైంది. తండ్రినైనా నా మీద లేదు, పెంచిన మీ మీద లేదు. మీరు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం జోష్నే కదా. ఒక రకంగా ఆలోచిస్తే మీకే అన్నీ తెలుస్తాయి వదిన అని చెప్పనేసరికి ఇంకా సుమిత్ర కాస్త ఆలోచనలో పడడంతో ఎన్ని రోజులు నాకు ఈ నిజం ఎందుకు చెప్పలేదు అనగానే, నాకు కన్న బిడ్డ మీద ప్రేమ ఉంటుంది కదా, నా బిడ్డ నా కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలింది, అందుకే ఎన్ని రోజులు నిజం చెప్పలేదు. మీరు దీపను కూడా వదిలి దూరంగా వెళ్ళిపోతాను అని అంటుంటే, ఎవరు నా కూతురు చేసిన తప్పులకు పాపాలకు మీరు మీ భర్తని మీ కూతుర్ని వదిలి దూరంగా వెళ్ళిపోవడం ఏంటి? అందుకే దీప నిజం చెప్పింది, నన్ను కూడా ఇంటికి రమ్మని చెప్పింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది. అబద్ధం చెప్తున్నారు అనగానే, అబద్ధం చెప్పవలసిన అవసరం మాకేముందమ్మా? అబద్ధం చెప్పినంత మాత్రాన్ని ఈరోజు కాకపోతే రేపన్నా నిజం బయట పడదా? మీరే ఆలోచించండి అమ్మా అని చెప్పనేసరికి ఇంకా సుమిత్ర ఆలోచనలో పడి జోష్న చేసిన అరాచకాలు, జోష్న ఆలోచన తీరు, జోష్న చేసిన ప్రతి ఒక్క పని అంతా కూడా జ్ఞాపకం తెచ్చుకుంటుంది. జ్ఞాపకం తెచ్చుకునేసరికి అప్పుడు అర్థమవుతుంది సుమిత్రకు, అవును నిజమే, జోష్న నా కన్న బిడ్డ అనుకున్నాను, కానీ జోష్న నా కన్న బిడ్డ కాదు, నా బిడ్డని ఆలోచించాను, నా బిడ్డ కాదు అని చెప్పి సుమిత్ర కాస్త అప్పుడు అనుకుంటుంది. అమ్మ దీప అంటూ దీపని గుండెలకి హత్తుకుంటుంది. రామ్మ మన ఇంటికి వెళ్దాము, మన ఇంటికి మనం వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? నాన్న ఏదో కోపంలో ఓ మాట అన్నారు, నాన్న నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కదమ్మా, రామ్మ వెళ్దాము. నాకు నా తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఉండడం కావాలి, నా తల్లి తండ్రి ఇద్దరూ ఒకే చోట ఉండడం కావాలి అని చెప్పనేసరికి ఇంకా పదండి వదిన వెళ్దాము అనగానే, రా వదిన అని చెప్పి ఇంకా అందరూ కూడా బయలుదేరతారు. బయలుదేరేసరికి ఇంకా సుమిత్ర, శివనారాయణ, దశరథు, కార్తీక్ అందరూ కూడా ఉండగానే సుమిత్రను భుజం మీద చేయి వేసి మరీ లోపలికి తీసుకొస్తుంది. తీసుకొచ్చేసరికి, అమ్మ దీప, నువ్వు అన్నట్టుగానే సుమిత్రను తీసుకొచ్చావు, నన్ను క్షమించు సుమిత్ర, ఏదో ఆవేశంలో నీ మీద కోపంతో ఒక మాట అన్నాను, ఆ మాటకే నన్ను వదిలి వెళ్ళిపోతావని అనుకోలేదు సుమిత్ర, నన్ను క్షమించు సుమిత్ర అని చెప్పనేసరికి, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి అని చెప్పనగానే, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం అయ్యావు కదా, అయ్యాను కదా, నన్ను క్షమించు అనగానే దీప ముందే చెప్తుంది, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ నోటితోటే బయట పెట్టేంత వరకు మనం సైలెంట్గానే ఉండాలి, నేనే నీ కూతుర్నన్న విషయం అస్సలు బయట పెట్టకూడదమ్మా అని చెప్పనేసరికి, జరిగిందేదో జరిగిపోయింది, నేను మిమ్మల్ని క్షమించలేను, ఇంకెప్పుడు వెళ్ళను అనగానే, అమ్మా సుమిత్ర, నువ్వు లేకపోతే ఇల్లంతా ఏమైపోతుంది, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎలా అమ్మా అని చెప్పి ఇంకా శివనారాయణ కూడా అనేసరికి, వెళ్ళను మామయ్య, ఇంకెప్పుడు ఈ తప్పు చేయను, మిమ్మల్ని మీ కుటుంబాన్ని వదిలి వెళ్ళను. అమ్మా దీప,
కొంచెం కాఫీ తీసుకొస్తావా అనగానే అలాగే అమ్మ అని చెప్పనేసరికి ఏంటి మా అమ్మని అమ్మ అని పిలుస్తున్నావు అనగానే ఇక మీదట దీప నన్ను అమ్మ అని నా భర్తను నాన్న అనే పిలుస్తుంది, మా మామయ్య గారిని తాత అనే పిలుస్తుంది. ఎవరికి ఎలాంటి అభ్యంతరాలున్నా చెప్పొచ్చు, కానీ నా నిర్ణయాన్ని కాదని ఎవరు ఏమీ నిర్ణయం తీసుకోలేరు అని చెప్పనేసరికి ఇంకా జోష్నకు అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇదేంటి మా అమ్మ ఇంటి నుంచి వెళ్ళడంతో దీప మార్చేసిందా ఏంటి, మా అమ్మని అమ్మ అని పిలవడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా అనుకున్న జోష్న ఏం మాట్లాడదు. వెళ్ళి దీప కాఫీ తీసుకొచ్చి వచ్చేసరికి ఇంకా అంతా కూడా చాలా సంతోషపడుతుంది. ఇదంతా కూడా స్వామీజీ గారు చెప్పడం వల్లే, లేదంటే నా బిడ్డను నేను కోల్పోయేదాన్ని అని చెప్పి సుమిత్ర కాస్త అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.